1905లో గుండాదాన్ని చంపి అడిగేటోళ్ళు లేడు, అది లేదు ఇది లేదు, ఉలుపు లేదు పలుకు లేదు అని అప్పుడు ప్రకటించారు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆదిలాబాదు మహారాష్ట్ర సరిహద్దుల్లో కొమరభీము నాయకత్వంలో అప్పుడు మళ్ళీ పోరాటాలు. అడవి పోయినప్పుడు ఎట్లా పోతారు? ఉత్త చేతులతో పోతారా? ఒక కర్ర పట్టుకొని పోతారు, కొడవలు పట్టుకొని పోతారు, ఒక గుడ్డలు పట్టుకొని పోతారు, ఒక కత్తి పట్టుకొని పోతారు. మరి వాళ్ళ బతుకు తెరువు కోసం, మనుగడ కోసం వాళ్ళు పట్టుకొని పోయిందని ఏమంటావు? ఆయుధం అంటావా? శ్రీనివాస్ యాదవ్ అప్పుడు టీడీపీ అంతే అనుకుంటా, ఆయన కొట్టిండ్రు అక్కడ సిద్దిపేటలో. తలసాని శ్రీనివాస్ యాదవ్ ని జరిగింది. రుచా పనులు చేస్తే ఒప్పుకుంటారా? మరి అప్పుడు కూడా జగన్ తెలుసు గెలవడం కూడా బీజేపీ తోటి అంటగాగిన ప్రతి ఒక్కరికి విజయం తథ్యం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ మన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎన్నికల పైన ఏం చెప్తారు? ఏ విధంగా జరిగిన ఎన్నికలు అంటే అసలు ఎన్నికలంటేనే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇప్పుడు అప్పటి వరకు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది. ఈ విజయంతో మొత్తం ఆ వ్యతిరేకత పోయిందనుకోవచ్చా? ఎట్లా పోతుంది? కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక ఏకాభిప్రాయంకి వచ్చిరంటారా? దోపిడీ వర్గాలు ఎప్పుడు కలిసే ఉంటాయి. అంటే ఎన్ని నెలల నుంచి కడుతున్నారు? గడువు చాలా అయిపోయిందన్న, చాలా చెప్పినాము, చెక్కులు ఇచ్చిండ్రు, బౌన్స్ అయినాయి. ఒక 3-4 నెలలుగా కట్టకపోతే ఇవన్నీ మామూలే కదా, మాకు తెలుసు కదా. మేము ఎన్ని చెక్కులు ఇచ్చినాం, ఎన్ని బౌన్స్ అయింది, ఎంత అప్పటికి మాకు కేసీఆర్ గారి కథలన్నీ ఇట్లా ఉంటుండేనా? అన్ని మాకు అన్ని తెలుసు కాబట్టి వాడు ఎవడో బెదిరిస్తా ఉంటే నేనే ఆన్సర్ ఇవ్వాలా. ఇలా సాయంత్రం 5 గంటలకల్లా కథం. ఎవరు? కేసీఆర్. మావోయిస్టులు కొన్ని పోస్టర్లు అంట పెట్టి మీరు రాజీనామా చేయాలా లేకపోతే మిమ్మల్ని లేపేస్తాం. తెలంగాణ ఉద్యమం అనేది నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాను హతమార్చారు. ఈ అంశంపై మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు మాజీ మావోయిస్ట్ గాదే ఎన్నయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. హిడ్మాని అంతమందించారు మొత్తానికి. దాదాపు ఒక 4-5 నెలల నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈ యొక్క మావోయిస్టులను వీళ్ళందరినీ ఏరివేసే ప్రక్రియ ఒక మార్గం ఎంచుకుంది సార్. ఇక మొత్తం ఏరివేత అయిపోద్ది అంటారా సార్? మొత్తం ఎక్కడికక్కడ మావోయిస్టులు లేకుండా చేస్తారా? అంటే చరిత్రలో అయితే ఇటువంటి ప్రయత్నాలు గతంలో కూడా చాలా జరిగినాయి, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో. ఇప్పుడే కాదు, బ్రిటిష్ కాలం కాదు, మొఘలుల కాలం కాదు, దాని ముందు కూడా రాజుల కాలం, సంస్థానాల కాలం, అరబ్బుల కాలం, అనేక పరిపాలనా కాలాల్లో ఇటువంటి సంపద కోసము, ఆధిపత్యం కోసము, ఆదివాసీల మీద యుద్ధాలు ప్రకటించడం, డేటు పెట్టి ముహూర్తాలు పెట్టి ఖతం చేస్తామనడము, లేకుండా చేస్తామనడం, మళ్ళా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళకి మొత్తం ఖతం అయిపోయిండు. తిలకామాంజిని చంపి 1785లోనే, అప్పుడు మొఘలుల కాలంలో, ఇంకా బ్రిటిష్ కాలం ప్రారంభం కాకముందే తొలి దశలో తిలకామాంజిని చంపి మొత్తం ఆదివాసీ ఉద్యమం పోరాటాలు అయిపోయినాయి అని చెప్పారు. తర్వాత మళ్ళా బిర్సా ముండాని చంపి 150 ఏళ్ళ క్రితం బిర్సా ముండాని చంపి అయిపోయింది, ఆదివాసీ పోరాటాలు ఉద్యమాలు ఆగిపోయినాయి, ఎవరు లేడు, వాళ్ళు లేడు, వీళ్ళు లేడు, మొత్తం తుడిచిపెట్టుకపోయినని అప్పుడు చెప్పారు. మళ్ళా తర్వాత ఇదే గుండాదార్లో, ఇదే అబుజ్మల్లో, మాడ్లో, ఇదే ఇప్పుడు ఏదైతే నేషనల్ పార్కు అబుజ్మడ్ అంటున్నారు కదా, 1905లో గుండాదార్ని చంపి బస్తర్లో ఇంకా ఉద్యమాలు లేవు, పోరాటాలు లేవు, ఆదివాసీలు ఎవడు మెసలడు, ఇంకా అడిగేటోళ్ళు లేడు, అది లేదు ఇది లేదు, ఉలుపు లేదు పలుకు లేదు అని అప్పుడు ప్రకటించారు. మళ్ళీ దాని తర్వాత రాజగోండు కాలంలో కానీ, కొమరంభీము 1940లో, మళ్ళీ ఆదిలాబాదు మహారాష్ట్ర సరిహద్దుల్లో కొమరంభీము నాయకత్వంలో అప్పుడు మళ్ళీ పోరాటాలు జరిగింది. అదే కాలంలో దానికి ముందు కానీ వెనుక కానీ ఆదివాసీ మన్యం వీరుడిగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు, ఆయన నాయకత్వంలో అక్కడ పోరాటాలు జరిగింది. నేను చెప్పేది భారతదేశ చరిత్రలో బాగా ప్రాచుర్యం ఉన్న పేర్లు ఇవి కాక ఇంకా చాలా మంది ఉన్నారు, కొన్ని 100,000 మంది ఉన్నారు. మొత్తం భారత స్వాతంత్ర సంగ్రామం ప్రారంభం కాకముందే ఈ దేశంలో ఆదివాసీ పోరాటాలు ఉన్నాయి, ఉద్యమాలు ఉన్నాయి. హక్కుల సాధన కోసం వాళ్ళు అలుపెరగని పోరాటం చేశారు. అప్పుడు ఆంగ్లేయుల మీద, ఇప్పుడు దేశం మీద ఆంగ్లేయులు, మొఘలులు, దాని ముందు అరబ్బులు, అనేక రాజులు, సంస్థానాలు, ఒక్కరని కాదు, కొన్ని 100,000 సంవత్సరాలు. అందుకనే భారతదేశంలో ఎవరిని మూలవాసులు అంటారు? ఓన్లీ ఆదివాసీలను మాత్రమే మూలవాసులు అంటారు. మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన లేదంటే మిగతా వాళ్ళందరూ
వాళ్ళు ఒక కాలక్రమంలో కొన్ని శతాబ్దాల కాలక్రమంలో వాళ్ళు అనేక రకాలైనటువంటి వృత్తుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి దాని తర్వాత ఎప్పుడైతే ఈ ఇరాన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి ఆర్యులు వచ్చిన తర్వాత వర్ణ వ్యవస్థ వచ్చిన తర్వాత శూద్రులు అనే మనకి ఏదైతే వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేది వచ్చిన తర్వాత అప్పుడు ఇక మళ్ళీ కులాలు వృత్తుల కారణంతో దళితులు వచ్చిండ్రు, తర్వాత ఇంకా బహుజనులు వచ్చిండ్రు, అగ్ర కులాలు అనేవి ఇట్లా వచ్చినాయి. కానీ ఆదిమ సమాజం నుంచి మొదలుకుంటే మూలవాసులుగా చెప్పబడే ఈ ఆదివాసులే ఈ భారతదేశ సంపదని కాపాడిండ్రు, ఈ భూభాగాన్ని కాపాడిండ్రు. కాబట్టి మూలవాసులుగా ఈ దేశ సంపదని కాపాడిన ఆదివాసీలు మొదటి నుంచి కొట్లాడుతూనే వచ్చిండ్రు. ఓకే. అయితే ఈ కొట్లాటలో ఆదిమ కాలంలోనేమో రాయితోటి, రప్పతోటి, కర్రతోటి ఇటువంటి వాటితోటి కొట్లాడిండ్రు. అవి ఆయుధాలు కాబట్టి. అప్పుడు ఇంకా ఇనుము కనిపెట్టలే. ఇనుము కనిపెట్టిన తర్వాతనే ఇనుప పదార్థం ఎప్పుడైతే మనకి కనిపెట్టబడిందో, తయారు చేయబడిందో, అప్పుడు దాని తర్వాత కత్తి, కొడవలి, పార, గడపార, ఇక విల్లంబులు వచ్చినాయి. విల్లంబులకు కూడా అప్పుడు బాణాలకి ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు ఇనుప వస్తువును ఉపయోగించడం మొదలు పెట్టిండ్రు. అప్పటి వరకు మన కథ ఏంటిది? ఇప్పుడు రామాయణ మహాభారతాల్లో అప్పుడు గదలే కదా. మహాభారతం వచ్చేసరికి విల్లంబులు వచ్చినాయి, బాణాలు వచ్చినాయి. కానీ మహాభారతం వచ్చినప్పుడు అన్ని గదలే కదా. అయితే ఇప్పుడు మొత్తంగా కూడా కాలక్రమంలో ఆయుధాలు అనేవి అనేక రూపాంతరం చెందుతూ వస్తున్నాయి. ఇవాళ తుపాకులు వచ్చినాయి, తూటాలు వచ్చినాయి, దాని తర్వాత ఏకపాటి సవన్లు, SLRలు, రాకెట్ లాంచర్లు, డ్రోన్లతోటి కూడా ఇప్పుడు యుద్ధం చేస్తా ఉన్నారు. హెలికాప్టర్లతోటి యుద్ధం చేస్తూ, భూమార్గం కాకుండా వాయు మార్గంలో కూడా ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆకాశ మార్గంలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు జరిగే మొత్తంగా కూడా ఈ యుద్ధం అనేది ఇప్పటిది కాదు. ఈ యుద్ధం అనేది సమాజంలో ఆధిపత్యం ఉన్నప్పటి నుంచి మొదలైంది, అసమానతలు ఉన్నప్పటి నుంచి మొదలైంది, వివక్ష ఉన్నప్పటి నుంచి మొదలైంది, అంటరానితనం ఉన్నప్పటి నుంచి మొదలైంది. ఆకలి పేగుల మంటల్లోంచి ఉద్యమాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి. యుద్ధాలు ఇప్పుడు మహాభారతంలో యుద్ధము అది దానికి ఒక చరిత్ర, రామాయణంలో యుద్ధం అదొక చరిత్ర. కానీ ప్రజలు యుద్ధం చేసేది ప్రపంచంలో ఎక్కడ యుద్ధం చేసినా వాళ్ళు వాళ్ళ సమస్యల కోసం యుద్ధాలు చేసిండ్రు. ఇదేది మొదటిది కాదు, ఇది చివరిది కూడా కాదు. మావోయిస్ట్ పార్టీ చరిత్ర ఎంత? అంత 50-60 ఏళ్ళు. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఎంత? అంత 100 ఏళ్ళు. 1925లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది ఇక్కడ, ఇలా 2025లో ఉన్నాం. అంత కలిపితే 100 సంవత్సరాలు. ఎంఎల్ పార్టీ 60 ఏళ్ళలో పుట్టింది. ఇదొక 67 1967 ఎంఎల్ పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ. అంటే ఇప్పుడు నక్సలైట్ పార్టీ అని చెప్తున్నాం కదా, అది పుట్టింది అంతా 1967లో పుట్టింది. అంటే దాని అర్థం ఏంటిది? ఇదంతా చాలా షార్ట్ పీరియడ్ ఇది. కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. మరి అప్పుడు నక్సలైట్ లేరు కదా. అల్లూరు సీతారామరాజు నాయకత్వంలో పోరాటాలు జరిగినాయి, బిర్సా ముండా నాయకత్వంలో జరిగినాయి, కొమరంభీం నాయకత్వంలో జరిగినాయి, తిలకామాంజీ అసలు భారతదేశంలో గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించిందే తిలకామాంజీ, ఆదివాసీ ముద్దు బిడ్డ. ఇప్పటి జార్ఖండ్, అప్పటి బీహారు. సాయుధ పోరాటం మొదలుపెట్టింది నక్సలైట్ కాదు, కమ్యూనిస్టులు కాదు, వాళ్ళు మొదలుపెట్టారు. ఆదివాసీలు వాళ్ళ జీవన మనుగడ కోసం వాళ్ళు సాయుధంగా ఉండడం అంటే ఏంటి చెప్పు? సాయుధంగా ఉండడం, ఇప్పుడు మనం అరకదోలే రైతు, వ్యవసాయ రైతు, కూలి రైతు, లేకపోతే కూలోళ్ళు, లేకపోతే మనం పాలేర్లు, జీతగాళ్ళు అంటాం కదా, వాళ్ళందరూ చేనులకి, చెలమలకి, లేకపోతే ఇంకా ఇతర పనులకు పోయినప్పుడు, అడవి పోయినప్పుడు ఎట్లా పోతారు? ఉత్త చేతులతో పోతారా? ఒక కర్ర పట్టుకొని పోతారు, కొడవలు పట్టుకొని పోతారు, ఒక గుడ్డలు పట్టుకొని పోతారు, ఒక కత్తి పట్టుకొని పోతారు. మరి వాళ్ళ బతుకు తెరువు కోసం, మనుగడ కోసం వాళ్ళు పట్టుకొని పోయిందని ఏమంటావు? ఆయుధం అంటావా? ఇడ్మా ఆయుధాలు పట్టుకొని తిరిగిండు, AK-47 రాకెట్ లాంచర్లు ఉపయోగించిండు, ఎంతో మందిని చంపిండు, ఏమో చేసిండు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఆదివాసీ జీవితంలోనే, వాళ్ళ జీవిత ప్రయాణంలోనే వాళ్ళ రక్షణ కోసం, స్వీయ రక్షణ కోసం ఒకనాడు పులులతో కొట్లాడిండ్రు, విష సర్పాలతో కొట్లాడిండ్రు, విషపూరిత జంతువులతో కొట్లాడిండ్రు, కాకులతో, గద్దలతో కూడా కొట్లాడిండ్రు. కోడి గద్దతోటి కొట్లాడుతుంది, కొట్లాడదా?
కొట్లాడుతుంది. ఆ? మేక గొర్రెలు తోడలతో కొట్లాడతాయి, కొట్టాడవా? దాన్ని ఏమందాం మరి? పిల్లి ఎలక అంటాం, పిల్లి ఎలక యుద్ధం చేసుకుంటాయి, దాన్ని ఏమందాం? ఆ యుద్ధాన్ని ఏమందాం? తోడేలు గొర్రెలు మేకలు యుద్ధం చేస్తాయి, దాన్ని ఏమందాం? పులులు జంతువులతోటి మనుషులతోటి యుద్ధం చేస్తాయి బతుకుదెరువు కోసం, దాన్ని ఏమందాం? ఆకలి తీర్చుకోవడం కోసం, దాన్ని ఏమంటాం? కాబట్టి ఇవాళ ఆధిపత్య పోరాటాలు అనేవి మొదటి నుంచి ఉన్నాయి. వివక్ష, ఆధిపత్యం, దోపిడీ, దౌర్జన్యాలు మొదటి నుంచే ఉన్నాయి. దౌర్జన్యం, దోపిడీ ఎప్పటి నుంచి అవుతున్నాయి అప్పటి నుంచి పోరాటాలు, ఉద్యమాలు ఉంటూనే ఉన్నాయి. దీనికి కమ్యూనిస్టులు, నక్సలైట్లు, మావోయిస్టు పార్టీ సంబంధమే లేదు. తెలియక చాలా మంది వీళ్ళు తుపాకు గుట్టల నుంచి రాజ్యాధికారం వస్తానే అని అంటారు. ఎవడు చెప్పిండు తుపాకు గుట్టల రాజ్యాధికారం వస్తాను? ఏ విప్లవకారుడైనా అంటాడు అట్లా? ఏ పిచ్చోడు కూడా అనడు, మూర్ఖుడు కూడా అనడు. తుపాకు గుట్టల నుంచి రాజ్యాధికారం వస్తుందా? ప్రజల తిరుగుబాటులోంచి, ప్రజల పోరాటాల్లోంచి సమాజంలో కూడా మళ్ళీ ఎన్నికలు రాగానే కేంద్రంలో బీజేపీ వైపే ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు కదా సార్. అవి ఏంటి ఎన్నికలు? అవి ఎలక్షన్లు కాదు, అవి ఎలక్షన్లు కాదు, అవి సెలక్షన్లు. అవి సెలక్షన్లు లేకపోతే ఎన్నికలు. అవి ఏమన్నా ఎలక్షన్స్? అవి ఓటేస్తురుగా ప్రజలు. ఓటేసినట్టు మనకు కనపడుతుంది. ఓటేస్తలేరా? ఓటేస్తే బీజేపీకి ఓటేస్తలేరంటారా? నేను బీజేపీ, కాంగ్రెస్, ఇంకో పార్టీ అన్నాను. నీ వేసిన ఓటు ఎవరికి పోతుంది ఎవరికి తెలుసు? అదంతా యంత్రం. అది ఏం చేస్తుంది ఎవరికి తెలుసు? నడిపేయచ్చు అంటారు అట్లా? బ్రహ్మాండంగా నడిపోతుంది. అట్లా అంటే కేంద్రంలో బీజేపీ ఎప్పుడు అధికారంలో ఉండే అవకాశం ఉంటది కదా? ఉంటది. వీళ్ళు దాన్ని ఛేదించకపోతే, ఇప్పుడు దొంగ నేను వరకట్టకపోతే దొంగ ఎప్పుడైనా దోసుకుంటాడు. దోసుకోడా? నీ ఇంట్లో చాలా విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి అని తెలిసినప్పుడు దొంగ ఏం చేస్తాడు? ఎప్పుడైనా కన్న వేయాలని చూస్తాడు కదా. నువ్వు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, కాపాడుకోగలుగుతావు. లేకపోతే ఏం చేస్తావు? ఆ దొంగ ఎప్పుడైనా రావచ్చు. నువ్వు ఫెన్సింగ్లు పెట్టొచ్చు, ఎలక్ట్రికల్ పెట్టొచ్చు, వాచ్మెన్లను పెట్టొచ్చు, ఎన్ని రకాల కుక్కలు ఉన్నాయో కాపాడడానికి అన్ని రకాల కుక్కలను పెట్టొచ్చు. కానీ దొంగ ఏం చేస్తాడు? అన్నిటి పసిగడుతూ వీక్ పాయింట్ ఎక్కడుందో చూసుకొని వీక్ పాయింట్ ద్వారా దొంగతనం చేయాలని చూస్తాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని రకాల అరికట్టడానికి ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చినాయి కదా. మనకు ఏదైంది ఈవీఎంలు వచ్చిన తర్వాత కూడా ఏదో ప్యాడ్ అని వచ్చింది, ఇంకోటి వచ్చింది. ఎన్ని వచ్చినా వాడు చేసే దొంగ పని వాడు చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఏది కాకపోతే మిషన్లనే మారబట్టే. ఇప్పుడు మీరు అంటున్నారు ఓటేసిండని, ఆ యంత్రం తీసుకుపోయి ఏ బంగాళాఖాతంలో హిందూ మహాసముద్రంలో పడేసి వీళ్ళే మొత్తం ఓటేసిన దాన్ని ఈవీఎం తీసుకొచ్చి ఏం చేస్తావు చెప్పు? ఈ దేశంలో ఇటువంటి ఎప్పుడు కూడా మనం అందుకే చెప్తాం కదా, నీకు ప్రభుత్వం ముద్రించే రూపాయి నోట్లో లేకపోతే కాయిన్సో తయారైన కాలం నుంచే డూప్లికేట్ కూడా అప్పుడే తయారైనాయి. మెడిసిన్లో డూప్లికేట్ లేదా? ఆహార పదార్థాలు డూప్లికేట్ లేదా? డూప్లికేట్ ఉన్నాయంటారు మరి. సో ఒకటే నెంబర్ సంబంధించినటువంటి సంఖ్య ఈవీఎం నెంబరు, సేమ్ అలాంటి నెంబర్ ఇంకొని కూడా క్రియేట్ చేసి పెడతారంటారు. మస్తు ఏదైనా చేస్తారు. ఇప్పుడు ప్రతిపక్షాలు మొత్తుకుంటా ఉన్నాయి, నీకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి ఎందుకోసం అని అడుగుతున్నారు. లేకపోతే ఇప్పుడు బీహార్లో మొన్నటి ఎన్నికలు జరిగినప్పుడు అమిత్ షా మొత్తం పోలింగ్ అయిన తర్వాత కూడా అక్కడ ఉండి ట్రక్కుల కొద్దీ మన అంబులెన్స్, ఇప్పుడు అందరికి ఏమైపోయిందంటే ఒక మంచి మార్గం ఏం దొరికిందంటే అంబులెన్స్లో తీసుకుపోతాను. ఎవడు ఆపడు దాన్ని? డబ్బులైనా ఈవీఎంలైనా వాడు ఏ దొంగ పని చేయాలన్నా అంబులెన్స్లో పట్టుకపోతాను. దాన్ని ఎవడు ఆపలేడు. ఏమనంటే అంబులెన్స్. ఇప్పుడు మాకు ఇదేం కొత్త కాదు. 2001లోనే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత సిద్దిపేట బై ఎలక్షన్ వచ్చింది. ఫస్ట్ కేసీఆర్ రాజీనామా చేసిన తర్వాత 2001లో బై ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా అప్పుడు ఈవీఎంలతోటే పోలింగ్ జరిగింది, అయిపోయింది. మేము అక్కడ డిగ్రీ కాలేజీలో ఈవీఎంలు అన్ని భద్రపరిచినాం. పోయినాం, సీలేషన్లు అన్ని జరిగినాయి. బయట నుంచి తాళాలు కూడా వేస్తారు, వాటికి కూడా వేస్తారు కదా, సీల్ వేస్తారు, సంతకాలు పెడతారు, అవన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత రేపు కౌంటింగ్ అనగా ఈరోజు సాయంత్రం నుంచి ఈవీఎం డబ్బాల మార్పిడి కోసం, ఈవీఎం యంత్రాల మార్పిడి కోసం హైదరాబాద్ నుంచి అంబులెన్స్లలో ఈవీఎంలు వస్తున్నాయి అని ఒక సమాచారం. వస్తే మొత్తం ఆ రోజు సాయంత్రం
6 గంటల నుంచి సుమారు అంటే పోలింగ్ అయిపోయిన 6 గంటల నుంచేనా? కాదు కాదు నెక్స్ట్ డే. కౌంటింగ్ ఒక రోజు ముందు. ఓకే ఓకే. ఎప్పుడు అంటే కూడా మధ్యలో కొంచెం విశ్రాంతి ఉంటది, సైలెన్స్. సైలెన్స్ ఉంటది. పోలింగ్ కౌంటింగ్ కి ముందు రాత్రి, పోలింగ్ అయిన తర్వాత 2 రోజులు గడువు ఉంటది కదా మధ్యలో, 2-3 రోజులు ఉంటది. కౌంటింగ్ ముందు రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ గడుబడి మొదలైంది. వచ్చే బయలుదేరినాయి హైదరాబాద్ నుంచి, కంటోన్మెంట్ దాటినాయి, షామీర్పేట దాటినాయి, గజ్వేల్ దాటినాయి అని ఇక పుకార్ల మీద పుకార్లు, గొడవ. ఏం జరిగింది అయితే మేమందరం మొత్తం అప్పుడు చెప్తే సుమారు 1000 మందిని మొబిలైజ్ చేసి పెద్ద మనిషి ఒక కర్ర ఇచ్చి పులిగర్రలు మొత్తం కాలేజీ చుట్టూ ఉన్నారు, మొత్తం ఏర్పాట్లు చేసినాం. సిద్దిపేట డిగ్రీ కాలేజ్ చుట్టూ కేసీఆర్ బలగం. కేసీఆర్ ఎక్కడిది? తెలంగాణ బలగం. కేసీఆర్ కి బలగం ఉన్నదా? లేదు, అప్పుడు కేసీఆర్ ఎక్కడిది? అది కేసీఆర్ చూసి ఎవడొచ్చాడు? తెలంగాణ చూసి వచ్చారు అందరూ, ఉద్యమం అంతే. మాజీ మంత్రి కదా, ఏం లేదా? ఉంటే ఏదో ఉంటది, ఎవడొస్తాడు? డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు. ఓకే, సొంత కేడర్ లేదు. ఏ పార్టీకైనా ఉన్నారా? ఏ పార్టీకైనా ఉన్నారా? ఏ పార్టీకి ఉన్నారు చెప్పు? మన జూబ్లీస్ లో మన ఒక్కొక్క పార్టీ వాడు 1000 మందిని పెట్టిండు. అంటే ఆ నాయకుడికి పోటీ చేసిన వ్యక్తికి అనుచరులు, ఫాలోవర్స్ ఏముంటది? వాడు డబ్బులు ఇస్తే వస్తారు. 20 మంది 100 మంది ఏముంటది? అది వాళ్ళు ఉన్నట్టే ఉంటారు, కనపడకుండా పోతారు. ఎలాగానే దూపాగానే పోతారు. వాళ్ళు ఉంటారు. కమిట్మెంట్ ఉన్నోడు, పటిష్టమైనటువంటి ఉన్నోడు. మనం చూస్తున్నాం కదా, కొంతమంది నాయకులు ఎంబడి 30 మంది 40 మంది 50 మంది అట్లా నాయకులు ఉంటారు. సిటీలో ఉన్నారు ఆ నాయకులు. వాడు రోజు మేపపోతే ఒక్కరోజు రమ్మని చూద్దాం, ఒక గంట ఉండమని చూద్దాం. వాళ్ళకి బీర్లు, బిర్యానీలు, ఇన్నోవా కార్లు, మన్ను మశానం లేకపోతే కాబట్టి అక్కడ ఆ రోజు సాయంత్రం 6 గంటల కాలం మొత్తం 1000 మంది పైగా ఉండి, నేను మాజీ మంత్రి విజయరామారావు మేమిద్దరం, అప్పుడు డిఎస్పి రామచంద్రరావు అని ఉండి అక్కడ, ఆయనతో మాట్లాడి నాకు 1980లో పరిచయం, ఆయన వరంగల్లో పనిచేసి, ఆయనతో చెప్పి ఇట్లా జరిగే అవకాశం ఉందని మాకు వార్తలు వస్తున్నాయి, కాబట్టి మేము ప్రొటెక్షన్ ఉంటాం అని మేము పెద్ద గొడవ పడి రాత్రి అంతా ఆడ జాగారం చేసినాం. తెల్లవారి 6 గంటలకు మళ్ళా ఏర్పాటు మొదలైన తర్వాత 7 గంటలకి అప్పుడు నేను పోయి మళ్ళా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కౌంటింగ్ కాడికి వచ్చిన. ఎవరు రాలేదా? అంబులెన్స్ కానీ ఏం రాలేదా నైట్? ఇక వాళ్ళు ప్రయత్నాలు చేసి విరమించుకున్నారా లేకపోతే ఏం జరిగింది? ప్రయత్నం చేసినా కూడా అంబులెన్స్ రావడం, గేట్ ఓపెన్ ఎట్లొస్తుంది? ఇక్కడ మొత్తం వాళ్ళకి తెలియదా? ఇక్కడ మొత్తం మనుషులు పెట్టిండ్రు, లాఠీలు పెట్టిండ్రు, బందోబస్తున్నారు. మామూలు వాళ్ళు కాదు వీళ్ళు, తెలంగాణ పిచ్చోళ్ళు, వీళ్ళు ఊకోరు. అయితే సవరణ దత్తారు లేకపోతే చంపుతారు అనేది తెలుసు కదా వాళ్ళకి. ఏ పోలీసులు పని చేయదు, ఏం పని చేయదు తెలుసు కదా. అప్పటికే మేము శ్రీనివాస్ యాదవ్ అప్పుడు టీడీపీ అంతే అనుకుంటా, ఆయన కొట్టిండ్రు అక్కడ సిద్దిపేటలో. తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఇంకేదో ఒకరిద్దరిని కూడా కొట్టామంటే రుచా పనులు చేస్తే ఊరుకుంటారా? మరి డబ్బులు మస్తు అంటే పరారు చేయించారు, ఏమేమో అన్ని జరిగినాయి. అప్పుడు ఎవరు ఈయన పైన అభ్యర్థి, ఎవరు ప్రత్యర్థి కేసీఆర్ పైన? అప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనుకుంటా. ఆయన ఒకప్పుడు టీడీపీ, ఈయన అనుచరుడే. శ్రీనివాస్ రెడ్డి ఆయన మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదో సివిల్ సప్లై చైర్మన్ కూడా ఏదో ఇచ్చిండ్రు ఆయనకి, ఏదో ఇంటి పేరు ఏదో ఉంటుంది, శ్రీనివాస్ రెడ్డి. సిద్దిపేట ఆయన నించున్నాడు. అట్లా కేసీఆర్ గెలిచింది, మళ్ళీ గెలిచిన 50,000 పైన మెజార్టీతో. అంటే ఈ ఈవీఎంల కథ ఇప్పటిదేం మా కొత్త ఏం కాదు. సింబల్ ఏముండే అప్పుడు కేసీఆర్ గారిది? అప్పుడు మన రైతు నాగలి గుర్తు. ఓకే, టిఆర్ఎస్ పార్టీదేనా ఫస్ట్ గుర్తు? లోకల్ బాడీ ఎన్నికలప్పుడు రైతు నాగలే 2001. అప్పుడు జనతా పార్టీ గుర్తుండే కదా, గుర్తు ఇచ్చినారు. ఆ తర్వాత బస్సు గుర్తు వచ్చింది. ఇది మన మెదక్ బై ఎలక్షన్ అప్పటికి బస్సు గుర్తు. ఇక తర్వాత కారు గుర్తు. కారు ఎందుకు ఎంచుకున్నారు కేసీఆర్? ఇక బాగా నోటెడ్ అని అందరికి ఈజీగా ఇదైద్దని. ఓకే, నాగల్ అంటే కేవలం రైతులకు. అప్పుడు రైతు నాగలి, ఫస్ట్ రైతు నాగలి. లోకల్ బాడీ ఎన్నికలు రైతు నాగలి బాగా పాపులర్ కదా, జనతా పార్టీ. అట్లా అంటే ఈవీఎంల కథ, ఈవీఎంలు అనేది అందరికి తెలుసు. 2018లో ఎన్నికలు అయినాయి కదా, ఇది టిఆర్ఎస్ పార్టీ పేరుతోటే అప్పుడు ఎన్నికలు అయినాయి. ముందస్తు పోయినరు టిఆర్ఎస్ పార్టీ, ముందస్తు పోయినప్పుడు అప్పుడు ఏం జరిగింది ఎవరైనా తెలియదా? అప్పుడు ఈవీఎంల కథే. లేకపోతే సెంచరీ ఎట్లా కొట్టింది వీళ్ళు? సెంచరీ ఈ దేశంలో రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి, బీజేపీ తోటి, మనువాదులతోటి అంటగాగిన ప్రతి ఒక్కరిని తెలుసు ఈవీఎంల కథ ఏందో. చంద్రబాబు తెలియదా?
చంద్రబాబు తెలియదా? గతంలో జగన్ గెలిచిండు 2019లో. ఉమ్. అప్పుడు కూడా జగన్ కూడా తెలుసు జగన్ ఈవీఎం తెలుసు తెలుసు ఆయన గెలవడం కూడా ఈవీఎం అంటే కాదు. బీజేపీ తోటి అంటగాగిన ప్రతి ఒక్కరికి విజయం తథ్యం. ఈవీఎంల కథ వాళ్ళకి బాగా తెలుసు. ఉమ్. కాబట్టి ఈవీఎంల యొక్క మోసము ఇది మొదటిదేం కాదు. మీరు అన్నట్టు మరి పెద్ద మహత్తరమైన ఉద్యమం వచ్చి ఏమన్నా జరిగితే అసలు మేము ఈవీఎంలు పెడితే ఎన్నికలే పాల్గొనం బహిష్కరిస్తాం అని ప్రతిపక్ష పార్టీలు అన్ని కనుక మొరపెట్టుకొని నిరసన తెలిపితే అప్పుడు ఏమన్నా చెప్పలేము. కానీ అప్పటిదాకా మీరు అన్నట్టు రేపు ఏప్రిల్లో ఉంది కదా, ఉమ్. ఎక్కడ తమిళనాడులో ఉమ్. ఆడ కూడా ఏం జరుగుతుంది ఏమని తెలుసు. అంతే. ఆ? ఇప్పుడు మన అందుకనే నేను ప్రతిసారి చెప్తున్నా, ఉమ్. ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్లు కాదు, అవి సెలక్షన్లే. అంతే. ఎలక్షన్ల కాలం ఎప్పుడు అయిపోయింది, ఉమ్. ఇంకెక్కడిది ఎలక్షన్? ఓకే, పోటీ చేసేవాళ్ళు తిరిగేటోళ్ళు అంతా పిచ్చోళ్ళు అంటారు. అయితే డబ్బుతోటైనా సెలక్షన్ అవుతాయి, ఉమ్. లేకపోతే ఈవీఎం తోటైనా సెలక్షన్ అవుతాయి. ఒకప్పుడు డబ్బు లేనప్పుడు లేకపోతే ఈ సాఫ్ట్వేర్ ఈవీఎం లేనప్పుడు రౌడీయిజం ఉండే, గుండాయిజం ఉండే. బ్యాలెట్ పేపర్ అప్పుడు అంత గడిలో పాలన కదా, వాడు గడిలోనే ముద్రలు వేసేదాన్ని. ఓకే, అప్పుడు కూడా ఆ రకమైనటువంటి అంతే. స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం ఎప్పుడు ఉంది చెప్పు, ఉన్నదా? వెళ్ళి బ్యాలెట్ పైన గుద్దేయడం. ఎప్పుడు ఏదో ఒక రకంగా ఒకసారి గడిలతోటి భూస్వాములు పెట్టుబడిదారుల దౌర్జన్యాలతోటి అప్పుడు ఏముండేది, అప్పుడు జాడి సారాలు ఉండే, జాడి సారాతోటి ఆ 60 ml పోతే ఓటేసేది. అంతే. వాడు మొత్తం గడికి పీల్చుకుంటాడు దొరలు, 60 ml గుడంబనం సారణ పోసేది, తాగేది. పో ఫలానా వానికి అయిపోరా అంటే వానికి వేసేది. అంతే అంతే. అలా తాగాల రావాలా వేయాలా. ఎప్పుడు నువ్వు చెప్పు, ప్రజాస్వామ్యము ఎన్నికల విధానము ఎప్పుడు ప్రజలు నిస్వార్థంగా నిస్సంకోచంగా స్వేచ్ఛగా ఓటేసిన కాలం ఒక్కటి చెప్పండి. ఏ కాలం? 1951 నుంచి మనం ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. ఎప్పుడు వేసిండు, ఎక్కడ వేసిండు, ఉన్నది అట్లా? ఎప్పుడైనా ఎక్కడైనా చూసినామా మనం? కాబట్టి ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నవి ఏదైతే అది పరాకాష్ఠకు చేరుకున్నది, ఇప్పుడు జరిగేది పరాకాష్ఠకు చేరుకున్నది. మరి దీని తర్వాత ఇంకా ఏమేమి కొత్త కొత్త వింతలు వస్తాయో చూడాల. మరి అప్పటి వరకు మాత్రం మీరు అన్నట్టు ఈ మనవాదులు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నట్టే వాళ్ళు ఎలక్షన్లు చేయరు, సెలక్షన్లు చేస్తారు. వాడు ఎవరిని గెలిపించుకోవాలనుకుంటే వారిని గెలిపిస్తారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ మన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎన్నికల పైన ఏం చెప్తారు? ఏ విధంగా జరిగిన ఎన్నికలు అంటే ఏం చెప్తారు? ఏమైనా తెలిసిందే కదా, ఓటుకి ఎంత ఇచ్చిందో తెలుసు, ఏమేమి పంచిందో తెలుసు, చీరలు, బకెట్లు, తవ్వులు, లేకపోతే ఇంకా ఏమేమి మంచిది అంటారు, వాషింగ్ మిషన్. నిజమేనా అవన్నీ? అందరు అమ్మాయి ఇప్పుడు మనము ఏదో అంటారు చూడు, గొంగడి కప్పుకొని ఎన్నికలు ఎరుకోవద్దని. అసలు ఎన్నికలు అంటేనే అందరికి పండగ, కళాకారులకు పండగ, లేకపోతే ఇతర అన్ని వృత్తులకు పండగ, మీడియాకి పండగ, పండగే. ప్రతి 3 నెలలకు మంచి ఎన్నిక రావాలి. అసలు మళ్ళీ వస్తున్నట్టు కదా ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తాయి కావచ్చు. ఖైరతాబాద్ సీఎం కూడా గెలిచినాం కదా, గెలిచిన జోష్లు ఉండంట సీఎం కూడా. మా నియోజకవర్గం కూడా ఉంది లైన్ లో, మన స్టేషన్ కనుపూర్ ఆడ కూడా వచ్చే అవకాశం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇప్పుడు అప్పటి వరకు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది, ఈ విజయంతో మొత్తం ఆ వ్యతిరేకత పోయింది అనుకోవచ్చా? ఎట్లా పోతుంది చెప్పు. ఇప్పుడు నా కడుపులో రోగం ఉన్నది, నా కడుపులో రోగం ఉత్తానే ఏదో మంత్రం ఎత్తిపోతుందా? అంటే విజయం సాధించారు కదా ఆడ. అదే అంటున్నా నేను. నా కడుపులో రోగం ఉన్నది, నాకు మంచి డ్రెస్ వేసి షూటు బూటు వేసి అత్తర్ రాసి పౌడర్ రాసి అన్ని చేసి నన్ను తీసుకొచ్చి ఆడ కూర్చోబెడితే నా కడుపులో రోగం పోయినట్ట. ఇప్పుడు ఏం లాభం? మళ్ళీ ఆ ఫోటో తీసి బ్రహ్మాండంగా ఉన్నాడు ఇన్నయ్య అంటే అవుతుందా? అదంతా అవుతుంది, బేకార్ ముచ్చట. ఖైరతాబాద్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఖైరతాబాద్ ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని సర్వే కూడా వచ్చిందంట. ఆల్రెడీ ముఖ్యమంత్రి రోజుకో 3 సర్వేలు చేపిస్తుందంట. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తలేరా? ఏమున్నది ఆడ బీఆర్ఎస్ వాడు ఏదో ఉత్తగా ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప. బాగానే ఉపన్యాసాలు వీడియోలు వేసి చూపించిండు, 120 హామీలు 420 హామీలు అని. ఇక్కడనేమో పగులంతా వాగుతారా, రాత్రి పోతే మంచిగా కూర్చొని తాగుతారు, తింటారు. వీళ్ళు ఎవరెవరు ఇందులో వినోదాలు చేస్తారు. అన్ని పార్టీలోళ్ళు, కేటీఆర్ 3 పార్టీలోళ్ళు మాట్లాడుకుంటారు, మంచిగా ఉంటారు బ్రహ్మాండంగా. ఇది టాస్ అంటారా లేకపోతే టాస్ అంటారా? ఏం లేదు, నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతా, ప్రజలను పిచ్చోళ్ళని చేద్దాం, మీడియాని
ఉన్నది కదా బక్రా మీడియా. ఆ మీడియాకి ఏం కాలవాడది, వానికి ఏదో వ్యూవర్స్ కావాలా, వాడు బతుకుదేరు వాడిది. మనం తిట్టుకుందాం, వాడు బ్రేకింగ్ లేస్తాడు, స్టోలింగ్ లేస్తాడు, వాడి పని వాడు చేస్తాడు, మన పని మనం చేద్దాం అని అనుకుంటారు అంతే. అంత తప్ప వీడు 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 మాట్లాడేది ఏది కూడా మనస్ఫూర్తిగా కాదు. కాబట్టి పైకి అన్నీ ఇటువంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని చూసి మనం ఏమి వాళ్ళు అనుకుంటారు, తిట్టుకుంటారు, గుద్దుకుంటారు, ఒకరి మీద ఒకడు ఏమో అవుతారు. చూడు తెల్లారేసరికల్లా అరెస్ట్లు అయిపోతాయి. చూడు ఎన్నిసార్లు ముహూర్తం పెట్టలే మీడియా. కేటీఆర్ అరెస్ట్ మీద మీడియా ఎన్నిసార్లు ముహూర్తం పెట్టింది చెప్పండి, పెట్టలేదా? చాలా సార్లు. మరి ఏమైంది మరి? 80 ముహూర్తాలు పాపనోడికి ఏమన్నా అయిందా? అంటే నాకు డౌట్, పై స్థాయిలో కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గాని ఒక ఏకాభిప్రాయంకి వచ్చిరంటారా? ఏమైనా వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. దోపిడీ వర్గాలు ఎప్పుడు కలిసే ఉంటాయి. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి, నేను కేసీఆర్ పైన కొట్లాడను, పాపం ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండు, ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయన మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తేనే ఆయన పైన కామెంట్ చేస్తా అంటాడు. ఇదేమనుకోవాలి? వాళ్ళంతా కూడా తోడు దొంగలే. అలీబాబా 40 దొంగల కథ లెక్కనే ఉంటుంది ఇదంతా. ఓకే, అంతే. వాళ్ళని వాళ్ళు తిట్టుకున్నా, కొట్టుకున్నా, కొట్టినట్టు జరిగినా, చంపుకున్నా, నేను ఏది మనం అదేదో శాశ్వత వైరుధ్యంగా, శాశ్వత పగగా మనం చూడొద్దు. దోపిడీదారులు, దోపిడీ దొంగలు ఎప్పటికీ కొన్ని సందర్భాల్లో కొట్టుకున్నట్టు ఉంటారు, అంతేగాని పెట్టుబడిదారులు కొట్టుకున్నట్టుంటారు, భూస్వాములు కొట్టుకున్నట్టుంటారు. కానీ వాళ్ళ ఐక్యతని ఎవ్వడు కూడా, అది పెవికాల బంధం, అది ఎవడు వేరు చేయలేడు, ఫెవికాల్ బంధం. కాబట్టి మనం ఏమి ఉత్తగానే అబ్బా వాళ్ళు కొట్టుకున్నారా, వాళ్ళు తిట్టుకున్నారా అని అనుకుంటాం. ముత్తదే బేకారు ముచ్చట. రీసెంట్ గా జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ కి మళ్ళీ మంత్రి పదవి ఇస్తే బాగుంటది అని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇస్తారంటారా? అలాంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఆల్రెడీ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎట్లా ఇస్తారు? కొత్తగా ఏదో మీడియాలో అన్ని ఇటువంటి కథనాలు. అంటే బీసీ ఎమ్మెల్యే అనే విధంగా బీసీ కోణంలో పార్టీలో బీసీలు చాలా మంది సీనియర్లు ఉన్నారు కదా. ఆల్రెడీ మీరు అన్నట్టు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన అజరుద్దీన్కి ఇచ్చిండ్రు. ఇంకా అట్లా కొత్త నిన్నగాక మొన్న ఇది వచ్చిండు పార్టీలోకి. పార్టీలోకి ఎప్పుడు వచ్చిండు చెప్పు? మొన్న ఎలక్షన్స్ అప్పుడు. మరి ఎట్లా ఇస్తారు అంత తొందరగా? అట్లా ఏం జరగపోవచ్చు, అలాంటి అవకాశం ఉండదు నేనైతే అనుకో. ఈక్వేషన్స్ అట్లా అంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, మన ఎవరు చాలా కాలం నుంచి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఏది అంజన్ కుమార్ యాదవ్, తర్వాత వాళ్ళ కుటుంబాలు ఇంకా చాలా మంది ఉన్నారు. పీజీఆర్ కూతురు ఉంది, దాని నాగేందర్ ఉండు. ఇప్పుడు ఆయనకు అటువంటి అవకాశం. మొన్న నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ కొన్ని కామెంట్స్ చేసిండు, మీకు కూడా బాగా పరిచయం ఉండొచ్చు. అప్పటి నుంచి ఆయన కూడా బీఆర్ఎస్ లో మొదట్లో వెహికల్ ఇప్పించిండు, ప్రచార రథం అనేది. అప్పుడు ఏం జరిగింది అసలుకి? ఆయన మొదటి నుంచి కూడా ఇక్కడ చాలా మంది తెలంగాణ వాదానికి, నినాదానికి చాలా రకాలుగా సహాయ సహకారాలు చేసిండ్రు. డబ్బు ద్వారా చేసిండ్రు, సమయం ద్వారా చేసిండ్రు, మేధస్సు ద్వారా చేసిండ్రు, ఉద్యోగాలు వదిలిపెట్టుకొని చేసిన ఉన్నారు, విద్యను వదిలిపెట్టుకొని చేసిన అనేక మంది. శ్రీశైలం యాదవ్ కూడా అట్లా మొత్తంలో ఆ ప్రయాణంలో ఆయన కూడా తెలంగాణ కోసం అప్పుడు నాకు బాగా పరిచయం, నేను కూడా కలిసిన, నేను పోయినా వాళ్ళ ఇంటికి, ఆయన కూడా ఆఫీస్కి వచ్చేది. అంత ముందు నుంచి కూడా నాకు పరిచయం, అప్పుడే కాదు, అంత ముందు నుంచి కూడా నాకు గద్దరన్న ద్వారా ఆయన పరిచయం. కాబట్టి తర్వాత అప్పుడప్పుడు ఏదన్నా ఈవెన్ లెఫ్ట్ పార్టీ మీటింగులు పెడితే కూడా ఏదైనా ఆయనకు చేతైన సాయం చేస్తాడు. ప్రజా సంఘాల మీటింగ్లు అవి పెడితే సాయం చేస్తుండే. అట్లా మేము 2001లో టీఆర్ఎస్ తెలంగాణ అన్నప్పుడు ఆయన అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా ఆయనకు సాయం చేసిండు, ముందు చేసిండు. ఆయన ఒక్క తెలంగాణ అంటే టీఆర్ఎస్ కాకుండా చాలా వాటికి కూడా చేసేది, అట్లా టీఆర్ఎస్ కూడా చేసిండు. అట్లా వచ్చేది, కలిసేది, పోయేది, ఇవన్నీ జరిగేది అప్పుడు. కాబట్టి అందుకనే తెలంగాణ ఆయనే ప్రచారథం ఇప్పించిండ. అంటే ప్రచారథం కరెక్ట్గా ఎవరు ఇప్పించిండు నాకు తెలియదు, కానీ మొత్తానికైతే అది ఫైనాన్స్లో తీసుకొచ్చింది. అది ప్రచారథం ఫైనాన్స్లో తీసుకొచ్చింది. ఎందుకంటే నేను ఒకసారి అడ్వాన్స్ ఎవరు కట్టిరు ప్రచారథానికి? అది నాకు పూర్తిగా తెలియదు. 2002లో ఏప్రిల్ 21 నాడు 2002లో అది మొట్టమొదటి ఏప్రిల్ వార్షికోత్సవం 2002
ఏప్రిల్ 21. ఏప్రిల్ 27. 27. ఏప్రిల్ 27 నాడు ఏప్రిల్ 27. 2వ వార్షికోత్సవం జరుగుతున్నది. నేను ఆ రోజు 26వ తేదీ రాత్రి వరకు నేను అదే మోతినగర్ ఆ ఇంట్లోనే పనులన్నీ చక్కదిద్దుకుంటూ అక్కడ ఉన్న మోతినగర్లో ఎవరిది ఇల్లు? అదే మన అది ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ పక్కన ఉంది కదా, ఆయన సొంత ఇల్లే కేసీఆర్ గారిది. నందినగర్. నందినగర్. ఆ ఇంట్లో తెల్లారి వరకు అక్కడ పనులలో ఉన్నా. తెల్లారికి అప్పుడు వెహికల్స్ డ్రైవర్ ఎవరు లేకుండే. ఈ రథం చైతన్య రథం డ్రైవరే ఉండే. ఆయనే తీసుకొని 6 గంటల ప్రాంతంలోనేమో నేను అక్కడ ఉండేది, కుక్కట్పల్లి హైదర్ నగర్లో ఉండేది. నేను ఆ రథంలోనే ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళా వచ్చే క్రమంలో పంజగుట్ట దాటి ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎదురుగా శ్మశాన వాటిక ఉండే కదా, ఆ శ్మశాన వాటిక దాటుతున్నా నేను. ఒక్కసారిగా ఒక 4 వచ్చి బండిని ఆపారు. ఆపి డ్రైవర్ పక్కన డోర్ గుంజారు. నాకు ఒక్కసారి అంటే మనం ఊహించాం కదా ఏం జరిగిందా అని కొద్దిగా ఒక్క నిమిషం అట్లా కొన్ని సెకండ్లు ఆందోళన అయింది. అందులో కాగానే వాళ్ళు చెప్పారు, అన్నా మేము వేరే ఉద్దేశంతో రాలే, ఈ బండి ఫైనాన్స్ లో ఉన్నది, డబ్బులు కడతలేరు, దీన్ని సీజ్ చేయడానికి వచ్చినాం, మేము సీజర్స్. ఓకే, అప్పుడు కలర్ అంత ఉందా? పింక్ కలర్ అంతే. పింక్ రథము అది. ఓకే, ప్రచార రథం పింక్. ఫోటోలు ఉన్నాయా? కేసీఆర్ ఫోటో ఉందా? అన్నీ అది. ఓకే, అన్నీ మైక్ సెట్లు గీక్ సెట్లు అన్ని అంత ఉంది. 4 సీజ్ చేయడానికి వచ్చారు. వచ్చి అన్న ఇది మేము అంటే ఎన్ని నెలల నుంచి కడుతున్నారు? మరి వాళ్ళ లెక్కల ప్రకారం ఏదో గడువు చాలా అయిపోయిందన్న, చాలా చెప్పినాము, చెక్కులు ఇచ్చిండ్రు, బౌన్స్ అయినాయి, ఇక సీజర్ వాళ్ళకి ఏదో ఉంటాయి కదా పద్ధతి. వాడు ఎవడో 3-4 నెలలుగా కట్టకపోతే ఏమైంది ఇంకతో వాళ్ళు ఫైనాన్స్ తోడు సీజర్స్ కప్ప చెప్తారట, సీజ్ చేసే వాళ్ళకి. వాళ్ళు అదొక వ్యవస్థ, వాళ్ళకు వ్యవస్థ, వాడికి లైసెన్స్ ఉన్నట్టు వాళ్ళది ఒక కథ. వాడు చేస్తారని ఏం చేయాలో అర్థం కాలే. ఇక మనం గొడవ పడలేము, ఆడ టైము అప్పటికే 8:39 అవుతుంది. వదిలేసిరా మళ్ళీ బండి? నేను ఆడ వదిలేసి ఆటో పట్టుకొని నందినగర్ పోయినా. ఇవన్నీ మామూలు అయ్యేది, మాకు తెలుసు కదా మేము ఎన్ని చెక్కులు ఇచ్చినాం, ఎన్ని బౌన్స్ అయింది, ఎంత. అప్పటికి మాకు అన్ని తెలుసు కాబట్టి ఒక కొన్ని సెకండ్లు అట్లా ఏందా నా మీద ఏమైనా దాడికి వచ్చిందా లేకపోతే ఏం జరుగుతుందని కొన్ని సెకండ్లు అట్లా అనిపించింది. ఎందుకంటే అప్పటికి మా మీద చాలా ప్రయోగాలు జరిగినాయి. ఆయన చంపాలని, నన్ను చంపాలని, ఇద్దరిని చంపాలని. కేసీఆర్ గారు మావోయిస్టులు ఏం చేస్తారు? ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చంపాలనుకుంటా. మేము ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా సిద్దిపేట బై ఎలక్షన్ అని. సిద్దిపేట బై ఎలక్షన్ అప్పుడు మాజీ నక్సలైట్లకి 40 మందికి 2 వీలర్స్ ఇచ్చి, కొత్త 2 వీలర్స్ ఇచ్చి మొత్తం గ్రామాన భయోత్పాదం సృష్టించారు. మాకు రోజు ఫోన్లు, రోజు పొద్దున ఈయన ఫోన్ ఎత్తపోయేది, ఉత్త భయస్తుడు కదా ఈయన కేసీఆర్. నేనే ఫోన్ ఎత్తేది, వాడు ఎవడో బెదిరిస్తా ఉంటే నేనే ఆన్సర్ ఇవ్వాలా. ఇలా సాయంత్రం 5 గంటలకల్లా కథం. కేసీఆర్ కూడా మీరు అంటారు, మీరు కథం. ఇట్లాగా ఇవన్నీ చూసినాం కాబట్టి పెద్దగా ఏమనిపించలే. కానీ అప్పుడు ఇంత టెక్నాలజీ, మీడియా ఇంత లేదు, ఫోన్లు లేవు, భయం అవుతుండే. ఫోన్ వచ్చిందిలే, ఫోన్ అప్పటికి వచ్చింది 2002. అంటే చిన్న ఫోన్లు, తక్కువ మంది దగ్గర ఉంటుండే ఫోన్లు కూడా, చాలా తక్కువ కదా సార్ ఫోన్. ల్యాండ్ లైన్ ఎక్కువ ఉండేది అప్పుడు. ఎన్ని సెకండ్లు మారితే అన్ని డబ్బులు కదా. అవును, డబ్బులు లేవు కదా ఇట్లా. ఆవిడ వాడాలంటే భయపడేది. సరే, మొత్తానికి ఏంటంటే టిఆర్ఎస్ శ్రీశైలం యాదవ్ ఆయన కాంట్రిబ్యూషన్ ని మనం ఎప్పుడు ఎవరికి తక్కువ చేయొద్దు, ఎవరి కాంట్రిబ్యూషన్ కూడా తక్కువ చేయొద్దు. అరే బిచ్చగాళ్ళు సంఘం పెట్టుకొని తెలంగాణ కోసం పని చేసిండ్రు. బిచ్చగాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళు శాతైన పని చేసిండ్రు. డబ్బులు అంటే ఏంది? కోట్లు ఇచ్చిన డబ్బులా, రూపాయి ఇచ్చిన డబ్బులే. అంతే ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చిన అంతే కదా. అరే సమయం ఇచ్చినా ఎవ్వరికి తోచినంత వాళ్ళు చేసిండ్రు. అట్లా శ్రీశైలం యాదవ్ కూడా ఆయనని రౌడీ అనడం కానీ ఇంకేదో అనడం కానీ మూర్ఖత్వం అవుతుంది. అది తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు కూడా మనము అసలు ఎవరు స్టార్ట్ చేసారు సార్ ఈ రౌడీ? కేటీఆర్ అయినా స్టార్ట్ చేసింది మన ఎన్నికలు అప్పటి నుంచి రౌడీ షీటర్ అని. ఇక వాళ్ళే ఉన్నట్టున్నది. ఎంత బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతే. కేటీఆర్ కూడా అన్నట్టు కదా, రౌడీ కానోడు ఎవడు చెప్పు? రాజకీయాలు అందరు రౌడీలు అంటారు. ఎవడు కాదు చెప్పు, ఒక్కని పేరు చెప్పండి రౌడీ కాదా. ఇప్పుడు ఉన్నారు కదా
ఈ ఎమ్మెల్యేలలో ఎవడన్నా ఒక్కడన్నా వీడు రౌడీ కాదు, వీడు బుద్ధిమంతుడు, అంటే చాలా సౌమ్యులు నీతివంతుడు. కూడా ఉంటారు కదా సార్, సౌమ్యులు ఎవరు అంటే ఇప్పుడు సౌమ్యులు ఎట్లుంటదంటే బిజినెస్ మ్యాన్. కత్తి కరుకు కత్తి ఉంటది, తేనెబూసిన కత్తి ఉంటది. కొంతమంది తేనెబూసిన కత్తి లెక్క ఉంటారు, కొంతమంది ఏమో చూడంగానే ఏ వీడు రౌడీ రా అని కనపడతాడు, కొంతమంది ఏమో భూతద్దం పెట్టి వెతకాల వాడిని వీడు రౌడీ అని బయటికి కనబడరు. కనపడు. మీరు అన్నట్టు చాలా ప్రతి పొలిటీషియన్, ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ వెనకాల ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఉంటుందా సార్? ఖచ్చితంగా దాంట్లో లేని రాజకీయాల్లో వాళ్ళు ముందుకు రారు. అసలు జెడ్పీటీసీ ఎంపీటీసీలకి లేదు ఇప్పుడు. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా, వెనకాల బ్యాక్గ్రౌండ్ సమస్య నడుస్తుండాల. ఇంత సమస్య లేదు, లేకపోతే వానికి దేకని కూడా దేకరు, ఓట్లు కూడా పడతాయి, ప్రత్యర్థిని ఎదుర్కోలేమండి. వాని ఓట్లు పడతాయా, వాడికి వెళ్తాడా వాడు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా గెలవండి చూద్దాం. అట్లా అంటే అంటారేమో మళ్ళీ మాగంటి సునీత ఆమె రౌడీ కాదు కదా, ఆమె వెనకాల ఎవరు లేరు కదా అని. ఎవరు చెప్పారు కాదా లేదని, ఎవరు చెప్పారు? జనాలు, సామాన్య జనాలు చూస్తే అరే మనం నువ్వేమన్నా పరిశోధన చేసి విశ్లేషణ చేసి ఓ డాక్టరేట్ అయ్యి నేను మొత్తం పరిశోధన చేసి ఇక చూడు నేను అంటే ఆమె వెనకాల ఆమె బ్యాక్గ్రౌండ్ అలాంటిదంటే ఏమంటారు సార్? ఇప్పుడు ఆమె అంటే ఆమె కావాల్సిన అవసరం లేదు, ఆమె చుట్టూ రైట్ లెఫ్ట్ ఉంటారు కదా, వాళ్ళు అన్ని నడుపుతారు. కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో రాజకీయాలు అనేవి పూర్తిగా భ్రష్టు పట్టిపోయినవి, ఏ విలువలు లేకుండా అయిపోయినాయి. అసలు ఎన్నికలు అనేవి అసలు దానికి కనీసం ఈ మంచి అన్నటోడు ఒక్కడు కూడా దొరకడు. ఇప్పుడు గెలిచేటోడైనా పోటీ చేసేటోడైనా ఎన్నికలు చాలా సక్రమంగా జరుగుతున్నాయని కుండ మీద చేసుకుని వాడు నమ్మిన దేవుని మీద, దేవత మీద ప్రమాణం చేసి చెప్పని చూద్దాం, ఒక్కరిని చెప్పని చూద్దాం. ఈ దేశంలో పోటీ చేసేటువంటి వార్డు నెంబర్ మొదలుకొని ఎంపీ వరకు పోటీ చేసే ఏ వ్యక్తి అయినా కానీ, అది ఇండిపెండెంట్ అయినా, పార్టీల సింబల్ మీద, బీఫామ్ల మీద పోటీ చేసేటోడైనా, ఈ ఎన్నికల విధానం చాలా సక్రమంగా ఉంది, పారదర్శకంగా ఉంది అని గుండె మీద చేసుకొని, లేకపోతే వాళ్ళు నమ్మిన దేవుళ్ళు దేవతల మీద ప్రమాణం చెప్పమని చూద్దాం, ఒక్కరైనా చెప్పమని చూద్దాం. నేను 100 మంది అంటలేను, 1000 మంది అంటలేను, ఒక్కరైనా చెప్పమని చూద్దాం. ఏడుంది చెప్పు. కాబట్టి ఆయన రౌడీ అనడం అది ఏమాత్రం కూడా సబబు కాదు. ఆయన పాత్ర ఆయన పోషించిండు. ఇప్పుడు ఆయన జీవిత క్రమంలో ఆయన ఏదన్నా కార్యక్రమాలు లేకపోతే పనులు చేసే క్రమంలో ఎక్కడన్నా ఇటువంటి ఎదురైనప్పుడు వాడిని ఎదుర్కోవడానికి ఏమన్నా గొడవలు అయి ఉండొచ్చు, కొట్లాట్లు అయి ఉండొచ్చు, జైలుకు పోయి ఉండొచ్చు. ఇలా జైలుకు పోయినోడు ఎవడు చెప్పు? జైలుకు పోయిన వాళ్ళు ఎవరు? కేసులు లేని వాళ్ళు ఎవరు? కేసులు ఇంకా సర్వసాధారణం లేవా సార్? అయితే చంద్రబాబు నాయుడు అంటే గతంలో ఇందిరారెడ్డి చావు కారణం పరోక్షంగా చంద్రబాబు అంటారా? ఏమో ఇప్పుడు మనకి ఇటువంటి కొన్ని విషయాలు ఏమైతాయి అంటే పూర్తిగా వాస్తవం అని మనకు అర్థం కానంత కాలం నాలాంటి నేను ఎప్పుడు కూడా అంటే కొంతమంది పైన దాడులు జరగడం, చనిపోవడం ఇవన్నీ జరిగినాయి. చాలా మంది అనుకున్నది అంటే కేసీఆర్నే టార్గెట్ చేయలే చంద్రబాబు, లైట్ తీసుకుంటూ కేసీఆర్ని కూడా టార్గెట్ చేసింటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాకపోతుండే, తెలంగాణ రాకపోతుండే అనేది కూడా చాలా మంది మాట్లాడతారు. ఆయన నమ్మించింది కావచ్చు, చివరిలో ఎందుకు వచ్చు, చివరిలో బాగా టార్గెట్ చేసిండు కదా. పార్టీ పెట్టిన తర్వాత మేము చెప్తున్నా కదా, ఇంతకుముందు చెప్తే కదా, మమ్మల్ని చంపేయడానికి ఎన్నిసార్లు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో. టిఆర్ఎస్ కి ఇక్కడ ఈ ఖైరతాబాద్ లో ఎస్బీఐలో మా అకౌంట్ ఉండే, టిఆర్ఎస్ అకౌంట్. దాంట్లో కేసీఆర్ కి అంతకుముందు దొంగ నోట్లు అని ఇవన్నీ ఉన్నాయి కదా, దుబాయ్ శేఖర్ అని దొంగ నోటి, ఆడికి మా ఈ టిఆర్ఎస్ అకౌంట్ లో దొంగ నోట్లతోటి డబ్బులు జమ చేయడానికి వచ్చారు. అదేంది చూడు, టిఆర్ఎస్ వాళ్ళు దొంగ నోట్లతో పట్టుబడ్డారని ప్రచారం చేయడానికి. అయితే ఏం జరిగింది సార్? ఆఖరికి మేము ఏం చేయలేదు, మాకు వెంటనే చెప్పిండ్రు బ్యాంకులో ఉన్న వాళ్ళు, మేము చెప్పినాం ఏది మాకు సంబంధం లేదు, మీరు తీసుకోకూడదు, మీరు ఏమైనా పంపించారంటే మేము పంపలేదని, మాకు సంబంధం లేదని చెప్పినాం, అయిపోయింది. మాకు చివరికి షేక్ హ్యాండ్ ఇస్తుంటే గోర్లతోటి చెయ్యిని ఇట్లా రబ్ చేసి దాంట్లోకి గోర్ల ద్వారా పాదరసం బ్లడ్ లో పోయేటట్టు కూడా ప్రయత్నాలు చేశారు. కేసీఆర్కి అయితే నాకైతే
అన్ని రకాల ప్రయత్నాలు జరిగి మేము రాత్రి అనక పగులనక అప్పుడు అంతా వెహికల్లో ప్రయాణం. ఒక్క 32 రోజులు మాత్రమే హెలికాప్టర్ ద్వారా ప్రయాణం చేస్తాం ఎన్నికల సందర్భంలో. తర్వాత అంతా రోడ్డు మార్గమే కదా. మేము ప్రయాణం చేసేటప్పుడు మాకు అది ప్రాణం అరచేతిలో పెట్టుకొని తిరిగినట్టే ఉండేది. ఎప్పుడు వచ్చి ఎక్కడొచ్చి డైనమైట్లు కాదు, ఎవడొచ్చి గుద్ది చంపుతాడో. ఏముంటుంది ఆడ? ఒక ₹1 ఇస్తే డొక్కులారి వేసుకొని పోయి కుదరా ఖచ్చితంగా. మొత్తం మేము చూసుకుంటూ పోంటే అయిపోయాయి. చూస్తలేవా ఎంతమంది అట్లా చేస్తలేరు? కేసీఆర్ గారి మైండ్ సెట్ ఎట్లుంటున్నాయి ఇలాంటి వెళ్ళేటప్పుడు, ఇలాంటి మాట్లాడుకున్నప్పుడు, మా పైన దాడి జరుగుతుందేమో అన్నప్పుడు? తెలుసు ఆయనకి. అందుకే నేను ఎప్పుడు ఆయన కొంత భయపడ్డప్పుడు భయపడుతున్నా ఏమంటుండే, చాలా భయపడుతుంది. ఏమంటుండే? ఎవరన్నా ఇట్లా మేము ప్రయాణంలో మా కారుని ఒక 3-4 సార్లు ఎవరన్నా ఓవర్టేక్ చేసిరనుకో వెహికల్ ఆపిచ్చేది అక్కడనే. ఏవద్దొద్దు ఆగు, ఏదో ముచ్చట పెట్టినట్టు ఏదో కారణం చాదావుదామా ఏదో. అప్పుడు మీ వెంట చాలా గ్యాంగ్ ఉంటుండనా? ఏ గ్యాంగ్ లేదు. కేసీఆర్ గారు వెంట అప్పటికే మాజీ మీటింగ్ ఎప్పుడైనా పోయినప్పుడు కొన్ని ఆ కాన్వాయ్ లో 50 కార్లు 100 కార్లు అట్లా వచ్చేది కొన్ని సందర్భాలు. రెగ్యులర్ గా ఎన్ని కార్లు ఉంటుండే? 3-4 కార్లేనా? ఉంటాయి. 3-4 కార్లు. హరీష్ రావు కూడా మీ ఏమడే ఉంటుంది. ఎస్కాట్ అయితే ఉండే. హరీష్ రావు తక్కువ. ఆయన జిల్లాలు చూసుకుంటారు. జిల్లాలు కూడా లేవు, ఇంటి దగ్గర ఏదైనా పనులు అంతే. అప్పటికైనా పార్టీలో పెద్ద పోస్ట్ లేదు. జనరల్ సెక్రటరీ కాదు, సెక్రటరీ కూడా కాదు. ఎప్పుడు హరీష్ రావు బాగా హైలైట్ అయిందంటే 2003 తర్వాత. బీఆర్ఎస్ అంటే అప్పుడు కాంగ్రెస్ పొత్తులో ఉన్నప్పుడు. ఇక పొత్తు 2004లో పొత్తు. తర్వాత 2004 తర్వాత కేసీఆర్ గారు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రిగా హరీష్ రావు. నాకు బాగా గుర్తుంది. మావోయిస్టులు కొన్ని పోస్టర్లు అంట పెట్టారు, మీరు రాజీనామా చేయాలా లేకపోతే మిమ్మల్ని లేపేస్తామని. నిజమే కదా అది? అప్పుడు అందరూ ప్రకటించిండ్రు. తెలంగాణ ఉద్యమం అనేది పదవులు తీసుకుంటే నీరు గారిపోతుంది. 1972లో కూడా తెలంగాణ ఉద్యమం అట్లా నీరు గారిపోయింది, ద్రోహానికి గురైంది. కాబట్టి మీరు ఈ పదవుల జోలు గోకుర్రి అని హెచ్చరికలు చేసిండ్రు. మీరు అన్నట్టు అదే కరపత్రాలు, పోస్టర్లు, ప్రకటనలు ఇవన్నీ జరిగినాయి. సరే, మొత్తానికి కొంత టైం అయిన తర్వాత రాజీనామా చేసిండ్రు. ఫస్ట్ ఈ ఒత్తిడి రాజీనామా చేయడానికి కారణం అనేక ఒత్తిళ్లు. వైఎస్ పక్క పెట్టిండు. అప్పుడు మావోయిస్ట్ లేదు, అప్పుడు పీపుల్స్ వారు ఉండే. తర్వాత నక్సలైట్ పార్టీ, జనశక్తి అని అవి ఉండే. అట్లా జరిగింది. వైఎస్ ఏమైనా పక్కకు పెట్టిండా? లేదు. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి టీడీపీని నాశనం చేయడానికి తెలంగాణలో కేసీఆర్ తో పార్టీ పెట్టించిండు అనేది ఒక పెద్ద ప్రచారం అంటారా, లేకపోతే పెద్దగా మాట్లాడుకునే మాట? అంతా అవుతుంది ఏదో ఇట్లా ఇటువంటి అన్ని మీడియా ఏదో కథనాల కోసం ఉంటాయి. కానీ రాజశేఖర రెడ్డికి అట్లా తెలంగాణ వాదం నినాదం అనేది ఎవ్వరు పెట్టిస్తే పెట్టింది కాదు, ప్రజల్లో ఉన్నది అది. అది ఒక ఆరని అగ్నికరంగా ఉంది కాబట్టి, నిప్పురవగా ఉంది కాబట్టి, దానికి ఉన్న అవకాశాలు సాధ్యాలన్నీ గ్రహించి తెలంగాణ ఉద్యమం నడిచింది. కానీ అది రాజకీయ నాయకులు ఎప్పుడు వచ్చిండ్రు? 2000 తర్వాత వచ్చిండ్రు. ఇందిరారెడ్డి కొద్దిగా ముందు వచ్చిండు. ఇందిరారెడ్డి, దాని తర్వాత నరేంద్ర గారు వచ్చిండ్రు. దాని తర్వాత చాలా మంది, ఈవెన్ 1999 తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ కాంగ్రెస్ అని కూడా పెట్టుకున్నారు కదా. అయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఎందుకు ఉద్యమం ఉధృతంగా మారింది అంటే అప్పటికి 2000 ఏమైనా భయపడుతున్నా కేసీఆర్? అట్లేం లేదు. కాకపోతే ఇక కొంత ఉంటుంది కదా, బలమైన నాయకుడు అనేది ఒకటి ఉంది. రాజశేఖర రెడ్డి అంటే అటువంటి వాతావరణం ప్రజల్లో కానీ లేకపోతే ఇంకా పార్టీలో కానీ అటువంటిది ఉండే కదా. అట్లేదన్నా ఉండే. కానీ తర్వాత 2009లో అప్పుడే ఓడిపోయి బాగా డీలా పడిపోయి ఎంత ఉండే కాబట్టి ఇక కొంతకాలం అన్ని చదువుకునేసరికి సైలెన్స్ కున్నారు. కానీ వేరే కేసీఆర్ ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు, ఓటమి పాలైనప్పుడు, ఇప్పుడు ఎట్లయితే సైలెంట్ గా ఫామ్ హౌస్ లో ఉండో అప్పుడు కూడా ఆయన సైలెంట్ గా ఉండిపోతున్నా? అంతే, ఎప్పుడైనా అంతే, దూరం ఉండిపోతాడు. ఇంకా అంతే. ఏం చేస్తాడు మళ్ళీ సైలెంట్ గా ఉండి? ఏం చేస్తాడు? అవకాశం వచ్చేదాకా వేచి ఉందాం అంటాడు. లేకపోతే అందరు ఇప్పుడు ఏదో అంటారు చూడు, టైర్లో గాలి అంతా పోతే మళ్ళీ దాన్ని అంతా ఎక్కించి రోడ్డు మీద తెచ్చిందాకా అట్లా రిలాక్స్ అవుతాడు, ఎవరితో మాట్లాడకుండా ఇంట్లో హాయిగా. సరే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలు కూడా వస్తున్నాయి. దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఎట్లా నిలబడతాడు?
బీఆర్ఎస్ నుంచి ఎవరు నిలబడే అవకాశం ఉంటుంది? విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తారా టికెట్? ఎవ్వరు పీజీఆర్ కొడుకు. ఎవ్వరు నిలబడ్డా వాళ్ళకి అవకాశాలు లేవు. బీఆర్ఎస్ కి లేవా? ఎవరు నిలబడ్డా ఓడిపోతారు పక్క. ఇంకా దాంట్లో అనుమానమే అవసరం లేదు. ఇక లేనిపోయిన సాహసాలు చేసుడు తప్ప ఏముంటది. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు దాని పనులు అది చేయాలి. నెంబర్ 1. సరే, ప్రతిపక్ష పార్టీ నీ సెంటిమెంట్ తోటి నినాదంతో గెలవాలంటే నువ్వు టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టిన తర్వాత నీకు సెంటిమెంట్ ఎక్కడిది? నీకు తెలంగాణ నినాదం ఎక్కడిది? నీ పార్టీ పేరులోనే బాయా, పేగుబంధం తెగిపోయా. నీకేమున్నది చెప్పు? ఇప్పుడు ఎట్లా ప్రజలు నిన్ను గౌరవిస్తారు, అభిమానిస్తారు, ఆదరిస్తారు? కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ గెలిచింది చెప్పండి? ఎన్ని గెలిచింది చెప్పారు? అంతా ఓటమే కదా. ఒక్క మునుగోడు ఒక్కడి తప్ప, అది కూడా బోర్లబడ్డవాడు. కష్టం. రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.